క్రిందటి వీడియోలో ఫంక్షన్ f లేదా ప్రమేయము f అనేది x నుండి yకి అనుసంధానింపబడితే అంటే మ్యాపింగ్ చేస్తూ ఉంటే దానికి విలోమ ప్రమేయాన్ని అంటే ఇన్వర్స్ ఫంక్షన్ని కనుక్కోగలమని చూశారు కదా. అది y నుండి xకి అనుసంధానింపబడుతుంది. అంటే వ్యాప్తి లేదా కోడొమైన్లో ఉండే ప్రతి yకి ఒక x బిలాంగ్స్ టు క్యాపిటల్ X అంటే ప్రదేశం లేదా డొమైన్లో ఉన్నప్పుడే విలోమ ప్రమేయాన్ని లేదా ఇన్వర్స్ ఫంక్షన్ని పొందగలము. చూడండి, ఇక్కడ డొమైన్ అంటే ప్రదేశాన్ని గీస్తున్నాను. అలాగే ఇక్కడ వ్యాప్తిని అంటే కోడొమైన్ గీస్తున్నాను. ప్రమేయము f x నుండి yకి మ్యాప్ చేయబడింది. ఈ ప్రమేయానికి విలోమ ప్రమేయం లేదా ఇన్వర్స్ ఫంక్షన్ని కనుక్కోగలము. అంటే y అనే దానిలో ఏ మూలకాన్ని తీసుకున్నా దానికి ఒక x ప్రదేశం లేదా డొమైన్లో ఉంటుంది. లేదా దాన్ని x0 అనుకుంటే y0 = f of x0గా వ్రాయగలము. ఇలా ప్రతి yకి ఒక x ప్రదేశం లేదా డొమైన్లో ఉన్నప్పుడే ఫంక్షన్కి ఇన్వర్స్ కనుక్కోగలం. ఒకవేళ డొమైన్లో 2 కానీ లేదా అంతకంటే ఎక్కువ xలకు ఒకే yని వ్యాప్తిలో అనుసంధానిస్తే అప్పుడు ఆ ప్రమేయానికి విలోమ ప్రమేయాన్ని కనుక్కోలేము. చూడండి, గులాబీ రంగులో ఇంకొక xను ఈ y0కి అనుసంధానిస్తున్నాను. ఇలా ఉంటే ప్రమేయానికి విలోమాన్ని కనుక్కోలేము. అంటే ఒక xకి ఒక y మాత్రమే ఉండాలి. అలాగే ప్రతి yకి ఒక x మాత్రమే ఉండాలి. ఉంటేనే ప్రమేయానికి విలోమాన్ని కనుక్కోగలము. ప్రతి xకి ఒక y ఉండాలి. అంటే ఇలాంటి ప్రమేయాన్ని ఏక లేదా అన్వేక ప్రమేయము అంటే 1-to-1 ఫంక్షన్ అంటాము. లేదా దానిని ఇంజెక్టివ్ ఫంక్షన్ అంటాము. అలాగే ప్రతి yకి ఒక x ప్రదేశంలో అంటే డొమైన్లో ఉండి తీరాలి. అంటే ఏ ఒక్క y కూడా xతో అనుసంధానం అవ్వకుండా ఉండరాదు. అలాంటప్పుడే ప్రమేయానికి విలోమం కనుక్కోగలం. అంటే ప్రతి వ్యాప్తిలోని మూలకానికి అంటే yలకు ఒక x ప్రదేశంలో ఉండి తీరాలి. ఇలాంటి ప్రమేయాన్ని సంగ్రస్త ప్రమేయము అంటే సర్జెక్టివ్ ఫంక్షన్ అంటాము. ఈ సర్జెక్టివ్ ఫంక్షన్ని ఆన్టో ఫంక్షన్ అని అంటామని కిందటి వీడియోలో తెలుసుకున్నాం కదా. కానీ సంగ్రస్త ప్రమేయము లేదా సర్జెక్షన్ అంటే ప్రతి yకి ఒక x మాత్రమే ఉండాలని లేదు కదా. కావున ప్రతి yకి ఒక x మాత్రమే ఉండాలని సూచించే ప్రమేయము అన్వేక లేదా ఏకైక ప్రమేయము అంటే ఇంజెక్షన్ లేదా 1-to-1 ఫంక్షన్. కావున ఈ రెండు గుణాలు కలిగిన ప్రమేయం అంటే ద్విగుణ ప్రమేయం లేదా అన్వేక సంగ్రస్త ప్రమేయము అయినప్పుడే అంటే బైజెక్టివ్ లేదా సర్జెక్టివ్ మరియు ఇంజెక్టివ్ అయినప్పుడే ఆ ప్రమేయానికి విలోమాన్ని కనుక్కోగలం. సర్జెక్టివ్ని సంగ్రస్త ప్రమేయమని, ఇంజెక్టివ్ని ఏకైక లేదా అన్వేక ప్రమేయమని అంటామని తెలుసు కదా. ఒక ఫంక్షన్ fని ప్రదేశం అంటే డొమైన్ x నుండి వ్యాప్తి అంటే కోడొమైన్ yకి అనుసంధానిస్తే దానికి విలోమ ప్రమేయము ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఆ ప్రమేయము అన్వేకం మరియు సంగ్రస్తము అంటే ద్విగుణ ప్రమేయము అయి ఉండాలి. దీనినే ఇక్కడ పటంలో ప్రతి yకి ఒక x మాత్రమే ఉండాలని
గీశాను చూడండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది.